మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట 19వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. హల్లెలూయా. ఇవి లోకములో జరిగే విషయాల గురించి కాదు, పాపము చేసే వాటి విషయాల గురించి కాదు. అవ్వమ్మ ఏదైనా తోటలో దేవుడు తినవద్దన్న పండు తింటున్నప్పుడు ఇచ్చిన వాగ్దానము కాదు. లోకంలో ఏ పని చేసినా పాపంతో కూడిన పనులు చేస్తున్నా దేనికి ఎవరు కూడా భయపడరు. అదే దేవుని గురించి వాక్యము వినమ్మా, ఎంత భయమో. దేవుని మందిరాలకి రండి, ఎంత భయమో. ఈ లోకంలో చెడిపోతుంటే ఎవ్వరూ అడ్డు చెప్పరు, కానీ జీవ గ్రంథము చేత పట్టుకుని అడుగులు వేస్తూ ఉంటే ఎన్ని ఆటంకాలు పెడతారో. మందిరానికి వెళ్తుంటే చూసి ఇంట్లోని చెప్పేస్తే పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. అయితే ఇది దేవుని గురించి, దేవుని యొక్క సంఘము గురించి, దేవుని గురించి నువ్వు చేస్తున్న మంచి పనుల గురించి ఇస్తున్న వాగ్దానం. నువ్వు దేవుని నమ్ముకుంటున్నప్పుడు భయపడవద్దు, వెరవద్దు. ప్రార్థనలలో ఉన్నప్పుడు భయపడవద్దు. పరలోక రాజ్యం గురించి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నప్పుడు భయపడవద్దు. మందిరాలకి వస్తున్నప్పుడు భయపడవద్దు. ఇంటిలో వాక్యంను ఇలా తీసి చదవాలి అంటే భయపడద్దు. దేవుడు ఉన్నాడు, మీతో కూడా దేవుడు ఉన్నాడు. ఇంటికి బైబిల్ పట్టుకెళ్ళాలంటే ఎంత భయమో, కానీ దేవుడు ఉంటాడు. నువ్వు వెళ్ళు, దేవుడు నీతో పాటు ఉంటాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.